ఈ నెల 30వ తేదీ మంగళవారం జరగబోయే ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా మన నెల్లూరులో ఉన్నటువంటి అతి ప్రాచీనమైన దేవాలయాల్లో ఒకటైనటువంటి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం వేదగిరి క్షేత్రం నరసింహకొండపై నెల్లూరు రూరల్ మండలంలో దేవరపాలెం మరియు మునుముడి పరిధిలో ఉన్నటువంటి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి కొండ మీద శ్రీ స్వామివారి ముక్కోటి వైకుంఠ ద్వార దర్శనం 30వ తేదీని పురస్కరించుకుని భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా పారిశుభ్రత, త్రాగునీరు, ఇదే విధంగా భక్తులకి ఉచిత ప్రసాద వినియోగం, లైటింగు, ఇదే విధంగా స్వామివారి భక్తులకి అన్న ప్రసాదం ఇవ్వడం కానీ ఇవంతా దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహిస్తూ మాతో కూడా సహకరించవలసిందిగా వివిధ శాఖలని కోరుతూ ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి సమీక్షా సమావేశం తహసీల్దార్ వారి మా దేవస్థానం చైర్మన్ గారు వారి యొక్క అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో వివిధ శాఖలతో తహసీల్దార్ గారు మేమందరం సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమైన శాఖల్లో భాగంగా పోలీసు వారు, విద్యుత్ శాఖ వారు, గ్రామ పంచాయతీ వారు, ఎక్సైజ్ వారు, ఏపీఎస్ ఆర్టీసీ వారు, ఇదే విధంగా ఆరోగ్య శాఖ, ఈ అన్ని శాఖల సమన్వయంగా మేము ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరికి కూడాను అసౌకర్యం కలగకుండా ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా తెల్లవారుజాము 5 గంటల నుంచే మొదలయ్యే కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ముందుగా భక్తులందరికీ ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మనకు ప్రక్కనే 1వ తారీఖు కాబట్టి ఒకరోజు గ్యాప్లో ఉంది. ఆంగ్ల సంవత్సరం ప్రారంభం తేదీ 1వ తేదీ జనవరి 1. ఆ తేదీని కూడా భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో దేవస్థానానికి ఇచ్చేస్తారు కాబట్టి ఇదే ఏర్పాట్లు వారికి కూడా కంటిన్యూషన్తో చేసే విధంగా మేము తగు చర్యలు తీసుకున్నాం. ఈ సందర్భంగా భక్తులందరినీ కూడాను దైవ దర్శనానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ అందరూ కూడా సంతోషంగా సౌభాగ్యాలతో ఉండాలని కోరుతూ భక్తులందరినీ ప్రార్థనాపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.